వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి అదిరిపోయే శుభవార్తను విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ ఆగస్టు నెల చివరి ఆఖరి నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారా చేయరా అని చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. ఇక దీనిపైనే మన రాష్ట్ర ప్రభుత్వం మీడియాతో మాట్లాడుతూ కీలకమైన 4 అప్డేట్స్ అనేది విడుదల చేశారు. ఇక ఈ నెల చివరి ఆఖరి నుంచి ఎవరికి పెన్షన్ డబ్బులు, ఎవరికి మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు రిలీజ్ చేస్తున్నారు. మనకి ఈ నెలలోనే ఈ కొత్త పెన్షన్ పథకం అనేది రిలీజ్ చేస్తారా చేయరా, కొత్త పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్త పెన్షన్లను జమ చేస్తారా చేయరా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. కీలకమైన అప్డేట్స్ అనేది మీకు ఈ వీడియోలో అయితే తెలుసుకుంటారు కాబట్టి చెప్తున్నాను. అంతేకాకుండా ఎవరికైతే జూన్ నెల పెన్షన్లు ఇప్పటివరకు పంపిణీ చేసినప్పటివరకు ఆ పెన్షన్ డబ్బులు జమ కాని వారు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఏమాత్రం దిగులు పడద్దు. వారికి కూడా అదిరిపోయే 2 శుభవార్తలను కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే కట్ అయినటువంటి మే నెల పెన్షన్లు, జూన్ నెల పెన్షన్లు, ఇటు జూలై నెల పెన్షన్లు మనకి ఆగస్టు నెలలో అయితే పంపిణీ చేస్తారు. ఇక ఈ జూలై నెల పెన్షన్లు కలుపుకొని ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి ఆ పెన్షన్లను పంపిణీ చేసినప్పుడు 3 నెలల పెన్షన్లు ఒకేసారి వీరి ఖాతాలలో కేవలం ఇటువంటి జిల్లాలో ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలోనైతే డబ్బులనైతే విడుదల చేయబోతున్నారంట. ఇక ఎవరి జిల్లాలలో ఈ పెన్షన్లు 3 నెలల పెన్షన్ డబ్బులు జమ చేయనున్నారు. ఇక కొత్త పెన్షన్లు ఎవరెవరికి ఎప్పటి నుంచి ఏ జిల్లాలలో జమ చేయనున్నారు, అసలు ఏ నెలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని కూడా హైప్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూన్ నెల పెన్షన్లు, మే నెల పెన్షన్లు, ఈ జూలై నెల పెన్షన్లు, ఈ 3 నెలల పెన్షన్లు ఎవరికైతే జమ కాలేదో, ముందు ఉన్నటువంటి 2 నెలల పెన్షన్లు ఎవరికైతే జమ కాలేదో వారికి 3 నెలల పెన్షన్లు కలుపుకొని ఒకేసారి ఈ ఆగస్టు నెల చివరి వారం అంటే 29, 30వ తారీఖు నుంచి ఈ 3 నెలల పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందంట. ఇక మనకి నిన్నటి వరకు ఈ పెన్షన్లను అయితే దాదాపు పూర్తిగానైతే పంపిణీ చేయడం పూర్తయింది. ఇక ఎవరికైతే పెన్షన్ డబ్బులు రావాల్సిందిగా ఉందో వారికి ఈ నెల చివరి ఆఖరి నుంచి జూలై నెల పెన్షన్లలో కలుపుకొని ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇటు కొత్త పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్త పెన్షన్లను అయితే మంజూరు చేయబోతున్నారు. ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు ఇంటింట 2500 రూపాయలు ప్రతి నెల, ఏడాదికి 30,000 రూపాయల నిధులను అయితే విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దాదాపు ఈ పెన్షన్ డబ్బులు అర్హుల జాబితా అనేది సెప్టెంబర్ నెల మొదటి వారంలో రిలీజ్ చేస్తే మనకి అక్టోబర్ నెల చివరి వారం నుంచి సెప్టెంబర్ నెల పెన్షన్లు కొత్త పెన్షన్ల కిందిగానైతే జమ చేయబోతున్నారని ఇక్కడ మనకి అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా ఎవరి బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు, ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలు, ఇటు కొత్త పెన్షన్ల డబ్బులను అనేది విడుదల చేస్తామని వారి ఖాతాలకు మాత్రమే మొదటి ప్రయారిటీ ఉంటుందని ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. ఇక ఈ రోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.